ఈ వీడియోలో దేవరా మూవీ స్పాయిలర్స్ ఉంటాయి. మీరు మూవీ చూడకపోతే ఈ వీడియో ఇక్కడతో ఆపేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ చూసిన తర్వాత వచ్చి ఈ వీడియో చూడండి. మళ్ళీ చెప్తున్నా, స్పాయిలర్స్ అహెడ్. దేవరా క్లైమాక్స్ చూడంగానే అందరూ ఇది బాహుబలి క్లిఫ్ హ్యాంగర్, ఇందులో ఏముంది కొత్తగా అంటున్నారు. మీరు కూడా అలా అనుకుని ఉంటే కొరటాల శివ గారు గెలిచినట్టే. ఆయన ప్లానే అది. ఆయన మొదటి నుంచి సెటప్ చేసిందే మీరు ఇలా అనుకోవాలని. ఫస్ట్ ట్రైలర్ పెద్ద మిస్లీడ్. దేవులను చంపాలంటే సరైన సమయమే కాదు, సరైన ఆయుధం దొరకాల. సైఫ్ అలీ ఖాన్ డైలాగ్ అవ్వగానే కట్ చేస్తే వరాన్ని చూపించారు. ట్రైలర్ లోనే వరం లేపేస్తాడు అని చెప్పి సెటప్ చేశారు. మీరు ఇది గమనించకపోయినా విన్నారు కాబట్టి సబ్ కాన్షియస్ గా ఎక్కడో మైండ్ లో అలాగే ఉంటుంది. సెకండ్ హాఫ్ లో దేవరా టాపిక్ ఎప్పుడు వచ్చినా వర అరుస్తాడు. మనకేమనిపిస్తుంది, వెళ్ళిపోయాడు కాబట్టి వదిలేసి ఫ్యామిలీని, వర కోపంగా ఉన్నాడు అని అనుకుంటాం. రీజన్ ఏదైనా వరాకి దేవరాకి మధ్య ఏదో ఫ్రిక్షన్ ఉంది అని అయితే మనకు సెటప్ చేశారు. ఇప్పుడు ఆ ఫీలింగ్ తో క్లైమాక్స్ ని చూడంగానే మనకు ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది వరానే దేవరాని లేపేశాడు అని. సో మీకు అలా అనిపిస్తే కొరటాల శివ గారు గెలిచినట్టే. నేను దేవరా ట్రైలర్ వచ్చినప్పుడు నా థీరీస్ మాట్లాడుతూ ఒక వీడియో చేశాను. లేకపోతే వరదానే దేవరాని లేపేసి ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ కొంచెం మన తెలుగు ఆడియన్స్ కి ఎక్కువ కాబట్టి ఇలాంటి పాసిబిలిటీస్ అన్ని రూల్ అవుట్ చేశాడు. నేను ఇప్పుడు కూడా అదే స్టేట్మెంట్ మీద ఉంటాను. ఎన్టీఆర్ లాంటి ఒక యాక్టర్ని పెట్టుకొని, అది కూడా నెగిటివ్ రోల్ కాదు, గ్రే క్యారెక్టర్ కాదు, మరి అలాంటప్పుడు ఎందుకు చంపేస్తాడు? అండ్ బాహుబలి క్లిఫ్ హ్యాంగర్ అనే వాళ్ళకి అక్కడ కట్టప్ప పొడవడం క్లియర్ గా చూపించారు. ఇక్కడ వర కత్తి పట్టుకున్నాడు అంతే. ఎవరో పొడిస్తే బయటికి తీయడానికి ట్రై చేస్తున్నాడేమో అలా కూడా అనుకోవచ్చు కదా. అండ్ వర అక్కడ ఏడుస్తూ ఉంటాడు. సో పక్క వర చంపలేదు. చనిపోయేటప్పుడు దేవరానే ఎవరికి చెప్పకు, ఎర్ర సముద్రాన్ని నువ్వే కాపాడాలి అని అడిగినందుకే తండ్రి చివరి కోరిక మేరకు వరానే ఆ భయం కంటిన్యూ చేస్తూ వస్తున్నాడేమో. అండ్ వర ఇప్పుడు చనిపోయాడని తెలిసాక వర వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద అరిచే సీన్స్ అన్ని రికాల్ చేస్తే వాళ్ళ ఎదురు చూపులకి అర్థం లేదు. వాళ్ళని మూవ్ ఆన్ అవ్వమనేది అందుకే. మూవ్ ఆన్ అయిపోతే ఎప్పటికైనా నిజం తెలిస్తే తట్టుకుంటారు అని జాగ్రత్తతో వాళ్ళని దేవరా టాపిక్ ఆలోచించిన, మాట్లాడినా అరిచేది. అండ్ పార్ట్ 2కి స్కోప్ లేదు, స్టోరీ అంతా ఇక్కడే అయిపోయింది అనుకునే వాళ్ళకి మూవీలో చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ అజయ్ క్యారెక్టర్ వెతుక్కుంటూ వచ్చిన దయా యతి ఎవరు? డిఎస్పీ తులసి మూవీ స్టార్టింగ్ లో స్టిక్ పట్టుకుని నడుస్తూ ఉంటాడు. మొహం మీద ఘాటు కూడా ఉంటుంది. అంటే ఇంకో ఫైట్ ఏదో అయింది మేబీ వరాతో, అప్పుడే కాల్ ఫసక్కేమో, లేదా ఇంకా వేరే ఏమైనా అయి ఉండొచ్చు. అండ్ మురళీ శర్మ క్యారెక్టర్ మురుగయ్య ఎలా ఫసక్ అయిపోయాడో కూడా చెప్పలేదు మనకి. ఇంకా అండర్ వాటర్ లో స్కెలిటన్స్ ఎవరివి? ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ నాకు ఇంకా అర్థం కాలేదు. అంటే దేవరాకి ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కి మధ్య ఏదో వెరైటీ రిలేషన్ ఉందనిపించింది నాకు. ఎప్పుడు కళ్ళతో మాట్లాడుకుంటారు అంటే ఎవరికి తెలియంది వీళ్ళిద్దరికి మాత్రమే ఏమైనా తెలుసా? అండ్ ఎవరు మేబీ ఈ పర్స్పెక్టివ్ లో ఆలోచించిన క్వశ్చన్ ఏంటి అంటే, అసలు ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నాడు అజయ్కి? అంటే ఇప్పుడు నేను సడన్ గా వెళ్ళి అన్నా హజారే తమ్ముడు పరారే అంటే దా కూర్చో నీకు దేవరా కథ చెప్తా అంటాడా? చెప్పరు కదా. అలా అదొక పెద్ద సీక్రెట్. అందరికీ తెలిస్తే మొత్తం కంపైపోద్ది ఇప్పటివరకు చేసిందంతా. మరెందుకు ఒక స్ట్రేంజర్ కి స్టోరీ అంతా చెప్పడం? అండ్ దేవరాని ఎవరు చంపారు? అన్నిటికన్నా పెద్ద క్వశ్చన్ ఇదే అనుకుంటున్నారా? కాదు, ఇంకో పెద్ద క్వశ్చన్ ఉంది, చెప్తాది కూడా. ఇంకో విషయం మీరు గమనించాల్సింది, దేవరా ఇంటర్వెల్ ఫైట్ లో కొరాని కుంజరాని ఇద్దరిని చంపలేదు. కానీ నెక్స్ట్ డే కొరా బతికే ఉంటాడు, కానీ కుంజరా చనిపోయి ఉన్నాడు. ఇక్కడ ఒక పాసిబిలిటీ ఏంటంటే దేవరా ఫైట్ అయిపోయిన తర్వాత ఆ కత్తి క్లీన్ చేసుకొని కూర్చున్నప్పుడు కుంజరా వచ్చి పొడి చేసి ఉండొచ్చు. అదే టైంలో వర అక్కడికి వచ్చి అది చూసి కుంజరాని లేపేసి చనిపోయే దేవరా దగ్గర ఆ ప్రామిస్ తీసుకొని ఉండొచ్చు. కానీ ఆల్రెడీ కొట్టిపడేసిన ఒక క్యారెక్టర్ తో దేవరా లాంటి క్యారెక్టర్ ని చంపేయడం అంత వీక్ రేటింగ్ ఇంకోటి ఉండదు. సో చాలా జరిగింది అక్కడ మనం చూసిన ఫైట్ తర్వాత. సో నాకు అన్నిటికన్నా పెద్ద క్వశ్చన్ ఏంటి అంటే, ఇంటర్వెల్ ఫైట్ అప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఎక్కడున్నాడు? వర దేవరా గెటప్ వేసుకొని వెళ్ళినప్పుడు బైరా వెనకాల పడతాడు చంపడానికి. క్లైమాక్స్ లో హ్యాండ్ ఇంజురీ అవ్వడం వల్ల ఫైట్ లో లేడు. సో ఈ రెండు జస్టిఫై అయ్యాయి. మరి ఇంటర్వెల్ ఫైట్ అప్పుడు ఎందుకు రాలేదు? అసలు ఇదంతా ప్లాన్ చేసిందే బైరా కదా. అండ్ మీరు గమనిస్తే బైరా ఎవరిని చంపడం చూపించలేదు మూవీ మొత్తంలో. షిప్ లో నేవీ ఆఫీసర్స్ ని నరుకుతాడు బట్ చంపలేదు. మూవీలో ఎక్కడ ఎవరిని చంపడం చూపించలేదు, ఎందుకో మరి నాకు తెలియదు. అండ్ బాబీ డియోల్ క్యారెక్టర్ తో కొన్ని సీన్స్ షూట్ చేశారంట, అవి పార్ట్ 2లోనే చూడాలి అసలు ఆ క్యారెక్టర్ ఎవరు అని. మరో మైనర్ క్వశ్చన్ ఏంటి అంటే, దేవరా చనిపోయాక సముద్రంలోకి వెళ్తారు, వెళ్ళిన వాళ్ళందరినీ చంపేస్తారు. సో మనకు తెలిసిన దాని ప్రకారం అది వరానే అయ్యి ఉండాలి. కానీ వర అప్పుడు చిన్నపిల్లాడు, బైరా సన్నే కొట్టలేకపోతాడు. సో ఆ సీన్ కొంచెం డ్యూరేషన్ పెంచడానికి అవుట్ ఆఫ్ ద సీన్ పెట్టినట్టు అనిపిస్తుంది. బట్ వెన్ యూ థింక్ అబౌట్ ఇట్, అది ఫర్ ఎ రీజన్ అనిపిస్తుంది నాకైతే. సో వాళ్ళని చంపింది వరానా, లేకపోతే వరాకి ఇంకా ఏదైనా హెల్ప్ ఉందా అనేది చూడాలి. సో అది మ్యాటర్. మీ థాట్స్ ఏంటో కింద కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.